వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అధిష్టానం ప్రకటించిన ఎన్నికల కమిటీయే ఈ లుకలుకలకు ఆజ్యం పోసిందని సమాచారం. ఇక పిసిసి అధ్యక్షుడిగా లుధియానా ఎంపీ అమరీందర్ సింగ్ రాజా వడింగ్ ను కొనసాగించాలంటూ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పంజాబ్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీని ప్రకటించింది. అయితే పిసిసి అధ్యక్ష పదవి దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతోందో వైపు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ఏర్పాటు చేసిన సమావేశానికి పెద్ద సంఖ్యలో కీలక నేతలు హాజరయ్యారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయం పంజాబ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొద్ది నెలల్లోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలపై అధిష్టానం ఆందోళన చెందుతోంది. ఇక పిసిసి చీఫ్ పదవి దక్కకపోవడంతో జలంధర్ ఎంపీ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ అధిష్టానంపై పోరుబాట పట్టారు. స్వగ్రామం మొరిండాలోని నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన భేటీకి 6 ఎమ్మెల్యేలు సహా 30 మంది దాకా కూడా కీలక నేతలు హాజరయ్యారు. ఇక పంజాబ్ కాంగ్రెస్ లో బలమైన నేతలుగా గుర్తింపున్న కపుర్తలా ఎమ్మెల్యే రానా గుర్జిత్, జలంధర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్, మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, మాజీ మంత్రి భరత్ భూషణ్ ఆశు తదితరులు కూడా ఇక్కడ హాజరయ్యారు. ఇక ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు తృప్తా రాజేందర్ బాజ్వా, కాలా తిల్లాన్ సహా పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. తదుపరి కార్యాచరణలపై దాదాపుగా 3 గంటల పాటు చర్చించారు. చన్నీని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయకుండా పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాదని సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే దర్శన్ బ్రార్ కుండ బదులుకొట్టారు. ఎన్నికలకు ముందు పిసిసి చీఫ్ గా చన్నీ పేరు ఖరారైనప్పటికీ అనూహ్యంగా రాజా వడింగ్ నే కొనసాగించారని ఆయన ఆరోపించారు. రాజా వడింగ్ ను పిసిసి చీఫ్ పదవి నుంచి తొలగించాలని చన్నీ వర్గం బహిరంగంగానే విమర్శల వైపు కురిపిస్తోంది. చన్నీ 2 ప్రధాన డిమాండ్లతో అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. ఇక పంజాబ్ కాంగ్రెస్ లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్నవారే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కావడం ఆనవాయితీ. 2017లో అమరీందర్ సింగ్ సైతం అప్పటి పిసిసి చీఫ్ ప్రతాప్ బాజ్వాను తప్పించి ఆ పదవిని ఆయన దక్కించుకున్నారు. తద్వారా తన మద్దతుదారులకు టికెట్లు ఇప్పించుకొని సీఎం అయ్యారు. ఇప్పుడు చన్నీ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజా వడింగ్ క్రెడిట్ తీసుకోకూడదని చన్నీ భావిస్తున్నారు. ఒకవేళ పిసిసి చీఫ్ పదవి ఇవ్వకపోతే 2022 ఎన్నికల తరహాలోనే తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని చన్నీ పట్టుబడుతున్నారు. పంజాబ్ లో జాటు సిక్కుల సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం ఇష్టలేకనే కాంగ్రెస్ అధిష్టానం రాజా వడింగ్ ను పిసిసి చీఫ్ గా కొనసాగించిందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. దీన్ని కౌంటర్ చేసేందుకు చన్నీ పంజాబ్ లోని 31% దళిత ఓటు బ్యాంకును అస్త్రంగా వాడుకుంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ రాజాను కొనసాగించాలన్న పార్టీ అధిష్టాన నిర్ణయంపై చన్నీ వర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పార్టీ అధిష్టానానికి 1 వారం రోజుల వ్యవధినిస్తున్నట్లుగా చన్నీ వర్గం కూడా ప్రకటించింది. ఇక పంజాబ్ రాజకీయ పరిణామాలపై చండీగఢ్ ఎంపీ మనీష్ తివారీ అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. పార్టీ బుధవారం ప్రకటించిన ఎన్నికల కమిటీల్లో తనకు చోటు దక్కకపోవడంపై సోషల్ మీడియా వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తులు, సంస్థల అభద్రతా భావానికి ఏదైనా చికిత్స ఉంటే బాగుండు అని ఆయన ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు. 45 ఏళ్లుగా తాను పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేశానని, కాంగ్రెస్ పార్టీ కూడా తనకు చాలా ఇచ్చిందని అందులో ఆయన పేర్కొన్నారు. ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలపై పరోక్ష దాడిగానే విశ్లేషకులు అంతా కూడా భావిస్తున్నారు.